ప్రతి సంవత్సరం జన్మభూమిలో ఉగాది వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ పొత్తూరి సుబ్బారావు గారికి, పొత్తూరి విజయలక్ష్మి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సాహితీవేత్తలకు, వేదిక ముందు ఉన్నటువంటి సాహితీవేత్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను. అలాగే అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఒక బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి తన ప్రాణాలని పణంగా పెడుతుంది. మరి అలా పుట్టినటువంటి మగబిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై అదే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ సమాజానికి ఒక సమస్యగా పరిణమిస్తున్నటువంటి ఆ దారుణ మారణ సంఘటనలని హృద్యంగా అక్షరీకరిస్తూ నేను రాసిన ఈ కవితా శీర్షిక గర్భసంచుల ఘోష. గర్భసంచుల ఘోష. దృశ్యానికి అదృశ్యానికి నడిమ ఒక మమతల సేతువు నిర్మించుకొని, దృశ్యానికి అదృశ్యానికి నడిమ ఒక మమతల సేతువు నిర్మించుకొని, ఘనీభవించిన కాలం అంచుల మీద సంచరించే గాజు బొమ్మలం. గర్భగుడిలో మూల విరాట్టును ప్రతిష్ఠించినట్లు, గర్భగుడిలో మూల విరాట్టును ప్రతిష్ఠించినట్లు గర్భ సంచిలో పిండం ప్రాణం పోసుకోగానే కాలం మా కోసం చెక్కిన టన్నుల కొద్దీ క్షణాల్ని ఆంక్షల ముళ్ళ మధ్య జాగ్రత్తల సంచుల్లో భద్రపరుస్తాం. తుఫాను తాకిడికి వణికిపోతున్న చిగురుటాకుల, తుఫాను తాకిడికి వణికిపోతున్న చిగురుటాకుల నొప్పుల ఉప్పెనలో దేహవస్త్రం రెపరెపలాడుతుంటే అలల పడగలపై అల్లాడిపోతున్న ఊపిరి నావ తీరం చేరడానికి రణభూమై రగులుతుంది. ఒక యుద్ధం గెలిచాక స్వప్నాలన్నీ సజీవ చిత్రాలై, ఒక యుద్ధం గెలిచాక స్వప్నాలన్నీ సజీవ చిత్రాలై సీతాకోక చిలుక రెక్కల్లా సంతోషాల పుప్పొడిని రాలుస్తాయి. మీ నవ్వుల చుట్టూ అందంగా అల్లుకున్న ఆశల వలయాలు, మీ నవ్వుల చుట్టూ అందంగా అల్లుకున్న ఆశల వలయాలు మమ్మల్ని సాలీళ్లను చేసి బాధ్యతల పల్లకీల్లో ఊరేగిస్తాయి. ప్రతిఫలం ఆశించని పంచభూతాల్లాంటోళ్ళమే మేము, ప్రతిఫలం ఆశించని పంచభూతాల్లాంటోళ్ళమే మేము. ఒకే ప్రపంచమైన మనం భిన్న ప్రపంచాలుగా విడిపోయాక, ఒకే ప్రపంచమైన మనం భిన్న ప్రపంచాలుగా విడిపోయాక సెకనుకో దుశ్శాసన పర్వాన్ని చరిత్ర చెక్కిలిపై లిఖిస్తుంటే వీధుల ఎదలను ముంచెత్తుతున్న మా అశ్రు అంబుదిలకు అంతేది. అష్ట దిక్కుల్లో ప్రతిధ్వనిస్తున్న మా గర్భసంచుల ఘోషకి అంతమేది. అమ్మతనంలో సైతం ఆడతనం చూస్తున్న అంధులు మీరు, అమ్మతనంలో సైతం ఆడతనం చూస్తున్న అంధులు మీరు. క్షణానికో ఆడకుత్తుగా మీ మగతనాల కత్తులకి నైవేద్యం అవుతుంటే, క్షణానికో ఆడకుత్తుగా మీ మగతనాల కుత్తులకి నైవేద్యం అవుతుంటే భద్రత కరువైన మా బ్రతుకులు భస్మాసుర హస్తం కదని గుర్తుకు తెస్తున్నాయి. బతికి బట్టగడితే చాలనే చిన్ని ఆశ ఇప్పుడు మా గుండెల నిండా, బ్రతికి బట్టగడితే చాలనే చిన్ని ఆశ ఇప్పుడు మా గుండెల నిండా. రేపటి సూర్యోదయాల మీద మా జాతి అస్తిత్వపు జాడలు కనబడాలంటే, రేపటి సూర్యోదయాల మీద మా జాతి అస్తిత్వపు జాడలు కనబడాలంటే మా గర్భసంచుల్లో మొలకెత్తుతున్న ఈ గన్నేరు కాయల్ని నైతిక విలువల నదుల్లో కడిగి నీతి నియమాల నిప్పుల్లో నడిపించాలి. అమానవీయ రూపాలకు మానవీయ వలువలను తొడగాలి. ధన్యవాదాలు.